నమస్కారం. మేము విజయ్ కుమార్ గంట. చాలా చోట్ల ఈ మధ్య చూస్తున్నాం, పెళ్ళిళ్ళకి లేదా ఇతర వేదిక ఆఫ్ సారీ ఫంక్షన్స్కి లేదా లుంగి వేరింగ్ ఫంక్షన్స్కి వీటికి పుట్టినరోజులకి లక్షల్లో ఖర్చు పెడతాం. మనం అనుకున్న దానికన్నా అంచనాలకు మించి ఖర్చు పెడతాం. తీరా చూస్తే చాలా ఆహారం మిగిలిపోతుంది. దాన్ని తీసి బయటపడేసే పరిస్థితి ఉండదు. సరే, అక్కడికే వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఆహారాన్ని గిన్నెల్లో వేసుకెళ్తారు, కానీ వాటిని వారు సద్వినియోగం చేయరు. పందులతో వాళ్ళు పెంచుకునే దానికి వేస్తారు. మరి ఆహారం, అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. మీరు అన్నం తినకపోండి, రొట్టె తినండి, అది కూడా పరబ్రహ్మ స్వరూపం. మిగిలిన ఆహారాన్ని ఎప్పుడూ వృధా చేయకండి. మీరు ఎలాగో క్యాటరింగ్ పెట్టుకుంటారు. మీ ఆహారం మిగిలిపోయింది అనుకున్నప్పుడు అది ఏ సమయం అయినప్పటికీ ఏ సెంటర్లోనో మీ ఎలాగో క్యాటరింగ్ పెట్టుకుంటారు తప్ప వాళ్ళతోటి దాన్ని పంపిణీ చేయించండి. లేదా ఈ మధ్య అన్నపూర్ణ సేవా సమితి అని, విజయవాడలో అయితే కరుణశ్రీ అమృతహస్తం అని, ఇట్లా సాయిబాబా లాంటి వాళ్ళు ఎన్టీఆర్ జిల్లాలో అన్నపూర్ణ సేవా సమితి అని పెట్టి ఈ ఆహారాన్ని తీసుకొచ్చి చాలా చోట్ల వంట మనుషులు కూడా, మా దగ్గర జిలేబ్ సీన్ అని ఒక అతను ఉన్నాడు, ఎక్కడ క్యాటరింగ్లో మిగిలిపోతే నడి బజార్లో పెట్టేసి బిర్యానీ అయ్యి అని అందరికీ పనిచేస్తారు. పంచండి. అన్నం ఎప్పుడూ వృధా చేయదు. మనం ఎంత సంపన్నులైనా ఒక్క పూట అన్నానికి లేక అల్లాడే రోజులు మనకుంటాయి. వండుకుందామంటే బియ్యం నిండుకుంటాయి. ఏదైనా టిఫిన్ చేసుకుందామంటే సరుకులే కనిపించాయి. మన మధ్యతరగతి జీవితాల్లో ఇలాగే ఉంటాయి. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎందుకు అన్నాన్ని వృధా చేయాలి? ఎందుకు ఆహారాన్ని వృధా చేయాలి? అలాగే వెస్ట్రన్ కల్చర్కి అనుగుణంగా రకరకాల అవసరం లేదు, కొంచెం చాలు. వెనకటికి అన్నంలో కొంత పప్పు చారు, ఒక వంకాయ, ఒక లడ్డు, జిలేబీ, అన్నం లేదా పులిహోర, చాలా సింపుల్గా అయిపోయేది. వచ్చిన వాళ్ళు చాలా హాయిగా తిని పెట్టించుకుని దీవించి వెళ్ళేవాళ్ళు. అన్నాన్ని వృధా చేయకండి. మరొకసారి చెప్తాను, అన్నదానం ఒక ప్రాధాన్యత గురించి